2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభద్రం 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభద్రం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి 6వ స్థానంలో కేతు గ్రహం యోగిస్తుంది. అలాగే సూర్యుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో శివుణ్ణి ఆరాధించండి. శివుడు బోలాశంకరుడు. శివుని కనుక ఆరాధిస్తే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో నల్ల నువ్వులు దానం చేయండి. లగ్నంలో శని భగవాన్ ఉన్నారు కాబట్టి నల్ల నువ్వులు దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజు, గురువారం రోజు మనం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 10వ స్థానంలో ఉండి కుజుడు శని దృష్టి కుజుడి మీద ఉంటుంది. కుజుడు శని బద్ధ శత్రువులు. పరస్పర దృష్టి ఉన్నది. కుజుడు దృష్టి శని దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ వారంలో ధన పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వచ్చే ధనం సరిపోదు మీకు. వ్యయ స్థానంలో రాహు గ్రహం ఉండటం మూలంగా వచ్చే ధనం అనేది సరిపోదు మీకు. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. మెంటల్ టెన్షన్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. విపరీతంగా ఉంటారు. చాలా జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో మాత్రం కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 5వ స్థానం మీద కుజుడు 8వ దృష్టి ఉన్నది. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. శని 7వ దృష్టి 7వ స్థానం మీద పడుతోంది. దీని మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్త తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 10వ స్థానంలో కుజుడున్నాడు. శని దృష్టి కుజుడి మీద, కుజుడు దృష్టి శని మీద ఉంటుంది. పరస్పర దృష్టి ఉన్నది. దీని మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.